యేసయ్య ఘననామములో ఉదయకాల ప్రశస్తమైన దేవుని ధ్యానాల కొరకు ఆహ్వానం. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో ఈ దినం 12వ వచనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నియమించి నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసే నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. ఈ దినం ప్రభు మనకిచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం 12వ వచనంలో చదువుకున్నాం. దాన్ని ఏమన్నారంటే స్వాస్థ్యముగా, ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యముగా అనగా తల్లిదండ్రులు వారి బిడ్డలకు వారికున్న ఆస్తులు వీలునామా చేస్తారు సర్వసాధారణంగా. అనగా మా తనంతరం, మా ఇల్లు మా కుమారుడికి, లేకపోతే మా పొలం రెండవ కుమారుడికి చెందుద్ది అని వీలునామా వారు చేస్తారు. లేకపోతే రిజిస్టర్ కూడా వాళ్ళు చేయగలరు. దాన్ని ఏమన్నారు? స్వాస్థ్యం, పిత్రార్జితం. తల్లిదండ్రులు తాత ముత్తాతల ద్వారా వచ్చిన ఆ యొక్క ఆస్తి, అది మనకు అందుకుంటే దాన్ని ఏమన్నారు? స్వాస్థ్యము. స్వాస్థ్యం. అలాగే ప్రతివారికి ఎంతో కొంత ఒక స్వాస్థ్యం ఉంటుంది. నా పేరు మీద కేవలం ఒక 2 సెంట్లు మా అమ్మ ఇల్లు నా పేరు మీద పెట్టింది కాబట్టి అది ఒక్కటే నా స్వాస్థ్యం. మిగతా అన్నీ కూడా ఎన్ని ప్రాపర్టీస్ కొన్నా అవన్నీ వేరే వేరే, ఒకవేళ పేరు సంతకం ఫర్రని చేస్తానేమో కానీ అవన్నీ మిషన్కి సంబంధించినవి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఇంత గొప్ప ధన్యులు నిజంగా మనం. ఈ స్వాస్థ్యం ఇక్కడ మనకు కనబడదు. ఒకవేళ ఇక్కడ వీలునామా చేస్తే మన బిడ్డలకు అది, ఆ పొలమో ఆ ఇల్లు అది చెందుద్దు. కానీ మనందరికీ దేవుడిచ్చే స్వాస్థ్యం ప్రభువైన యేసు రక్తము ద్వారా ఆ యొక్క వీలునామా అగ్రిమెంటు తన స్వరక్తం ద్వారా ఆయన చేస్తున్నాడు కనుక ఆ స్వాస్థ్యం మనందరికీ సమానంగా అక్కడ కనబడుతూ లేక చెందుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 21లో 3వ వచనములో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా నేను వింటిని.
ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ 21వ అధ్యాయంలో ఆ గొప్ప స్వాస్థ్యం ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియులారా, ఎంత గంభీరమైన విషయం! దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. క్రీస్తులో లేనివారు ఈ స్వాస్థ్యం ఎప్పుడు వస్తుంది, ఈ బిల్డింగ్స్ ఎప్పుడు వస్తుంది, ఈ మెచ్యూరిటీ వాల్యూ ఎప్పుడు అని చూస్తారేమో, చూస్తారు కూడా, తప్పేం లేదు. కానీ మనము పరలోక సంబంధమైన స్వాస్థ్యం కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం. ఆ స్వాస్థ్యంలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఆయన అపోస్తలుడైన యోహాను చెప్తున్నాడు, వెంటనే నేను 2వ వచనంలో ఆత్మవశుడినైతేనే ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడై అయిన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతముల వలె ప్రకాశించు మేధ ధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనములు యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండరై. ఆ సింహాసనముల నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుచు ఉన్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించు ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉంది. ఇవన్నీ పరలోకములో ఆ యొక్క రహదారులు, బంగారుతో చేయబడిన రహదారులు, పరలోక స్వాస్థ్యం మనకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరిగా మాసలమణి గారు ఒక పాట రాశారు. ఆయన ఏమన్నారంటే, దేవుని వారసులం, ప్రేమ నివాసులం, జీవన యాత్రికులం, పరలోక పౌరులం, నవయుగ సైనికులము, పరలోక పౌరులు. ఈ గొప్ప కృప మనందరికీ ఆయన అనుగ్రహించేస్తున్నారు. దేవునికి వందనాలు కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోక తండ్రి, ఈ గొప్ప స్వాస్థ్యమును మా కొరకు, నా కొరకు సిద్ధపరిచిన ప్రభానికి స్తుతులు. జీవితకాలము నిన్ను సేవించి ఆ స్వాస్థ్యములో ప్రవేశించటానికి మాకు, నాకు మంచి మనసు దాచి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపలు, దీవెనలు మనందరికీ క్షేమం కలుగును గాక. ఆమేన్.